Welcome to online class. I am Murali Krishna, economics faculty. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. ఓకే, ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో సెకండ్ యూనిట్ లో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ. బడ్జెట్ లైన్ ఆర్ ప్రైస్ లైన్. క్వశ్చన్ ఎలా వేస్తారంటే మీకు బడ్జెట్ రేఖ లేదా ధర రేఖను నిర్వచించి రేఖాపట సహాయంతో వివరించమని క్వశ్చన్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ఎలా రాయాలంటే ముందు అసలు బడ్జెట్ రేఖ అంటే ఏంటో రాయాలి. ఫస్ట్ అది తెలియాలంటే మీకు ఉదాసీనత రేఖ గురించి తెలియాలి. చూడండి, ఉదాసీనత పటంలో ఎడమ వైపు రేఖ కన్నా కుడివైపు రేఖ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఓకే, అంటే ఉదాసీనత పటం ఇంత ముందు క్లాస్ చెప్పాను కదా మీకు, IC1, IC2, IC3 అని ఉంటాయి. వాటి IC1 కన్నా IC2 ఎక్కువ ప్రయోజనాన్ని, IC2 కన్నా IC3 రేఖ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే ఏంటి, ఎడమ వైపు ఉన్న రేఖ కన్నా కుడి వైపు ఉన్న రేఖ ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. అందువల్ల ఏమన్నా వినియోగదారుడు కుడివైపు రేఖలోని సముదాయాన్ని కావాలనుకుంటాడు అన్నమాట. ఓకేనా, అయితే వినియోగదారుని కొనుగోలు రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే చూడండి, ఆ రెండు అంశాలు, ఒకటి వినియోగదారుని ఆదాయం, రెండు సముదాయంలో వస్తువులు. అంటే వినియోగదారుడి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఉన్నాయనుకోండి, రెండు వస్తువులు XY అనే వస్తువులు కొంటాడు. అంటే ఆ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి, వినియోగదారుని ఆదాయం మీద, తను కొనుగోలు చేసే రెండు వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఏ విధంగా కొనుగోలు చేస్తారనేది. ఓకే, ఇప్పుడు చూడండి, వినియోగదారుని ఆదాయం, అతను కొనుగోలు చేసే రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు ఏ సముదాయంలో వస్తువులను కొనుగోలు చేస్తాడో తెలిపే రేఖను బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. అంటే ఏ సముదాయం వస్తువులు కొనుగోలు చేస్తున్నాడని తెలిపేదాన్ని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రేఖను ఎప్పుడు బడ్జెట్ రేఖ అంటారు, ఎప్పుడు ధర రేఖ అంటారు అనేది చూద్దాం. ఫస్ట్ బడ్జెట్ రేఖ, బడ్జెట్ లైన్. ఎప్పుడు బడ్జెట్ లైన్ అంటారు, ఎప్పుడు బడ్జెట్ రేఖ అంటారు అని చూద్దాం. బడ్జెట్ లైన్ అంటే చూడండి, వస్తువుల ధరలు స్థిరంగా ఉండి వినియోగదారుని ఆదాయం మారినప్పుడు ఆ రేఖను బడ్జెట్ రేఖ అంటారు. అంటే బడ్జెట్ రేఖ అంటే ఏంటి, మనం కొనుగోలు చేసే వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయి. అంటే ఏంటి, XY అనే రెండు వస్తువులు కొంటున్నాం అనుకోండి, XY అనే రెండు వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయి. ఏం మారుతుంది అని చూస్తే కేవలం వినియోగదారుని ఆదాయం మాత్రమే మారుతుంది. ఓకేనా, కేవలం ఆదాయం మాత్రమే మారినప్పుడు వస్తువులు ఎలా కొంటాడో తెలిపే రేఖను బడ్జెట్ రేఖ అంటారు. యు హావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ధర రేఖ. ధర రేఖ అంటే ఏంటి, అంటే ధరలో మార్పును తెలియజేసే రేఖ ధర రేఖ అంటారు. అంటే చూడండి, ధర రేఖ అంటే ఏంటి, ప్రైస్ లైన్. ప్రైస్ లైన్, ధర రేఖ. వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి రెండు వస్తువులలో ఏ వస్తువు ధర మారినా ఆ రేఖను ధర రేఖ అంటారు. ఆ రేఖను ధర రేఖ అంటారు. అంటే చూడండి, వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ ఏం మారుతుంది, రెండు వస్తువుల ధరలు మారుతాయి. అంటే ఏంటి, X వస్తువు Y వస్తువు ఉన్నాయి. X వస్తువు ధర మారింది అనుకోండి, ఏ విధంగా కొనుగోలు చేస్తాడు, లేదా Y వస్తువు ధర మారితే ఏ విధంగా కొనుగోలు చేస్తాడు. ఒక్కసారి ఏమవుతుందంటే XY రెండు వస్తువుల ధరల్లో కూడా ఏదో ఒక వస్తువు ధర మారుతుంది. Y ధర స్థిరంగా ఉండి X ధర మారింది అనుకోండి, ఏ విధంగా కొనుగోలు చేస్తాడు. లేదా X ధర స్థిరంగా ఉండి Y వస్తువు ధర మారింది అనుకోండి, ఏ విధంగా కొనుగోలు చేస్తాడో తెలిపే రేఖను ధర రేఖ అంటారు, ప్రైస్ లైన్. ఓకే, చూడండి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకు వినియోగదారుని ఆదాయం 50 రూపాయలు అనుకుంటే X వస్తువు ధర 10 రూపాయలు, Y వస్తువు ధర 5 రూపాయలు అనుకుంటే ఏ విధంగా తను వస్తువును కొనుగోలు చేస్తాడనేది చూద్దాం. పట్టికలో జాగ్రత్తగా అండి, బీ కేర్ఫుల్. పట్టిక అర్థమైతేనే మీకు ఈ డయాగ్రామ్, ఈ లెసన్ అనేది అర్థమవుతుంది. డయాగ్రామ్ కూడా వేయగలుగుతారు. ఓకేనా, డయాగ్రామ్ అనేది సింపుల్గా ఉంటుంది, పట్టిక అర్థం కావాలి మీకు. ఇక్కడ ఏం రాస్తామంటే సముదాయం రాస్తాం. సముదాయం సముదాయం రాస్తాం. నెక్స్ట్ X వస్తువులు, ఫస్ట్ చూడండి, మన
పర్టికులర్ ఏంటంటే 4 కాలమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ కాలంలో మొదటి కాలంలో సముదాయం అన్నాయి హెడ్డింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో కాలంలో ఎక్స్ వస్తువుని హెడ్డింగ్ పెట్టుకోవాలి. మూడో కాలంలో వై వస్తువుని హెడ్డింగ్ పెట్టుకోవాలి. నాలుగో కాలంలో వివరణ. ఓకేనా? చూడండి ఇక్కడ 1 2 3 4 4 కాలమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ సముదాయం, ఎక్స్ వస్తువులు, వై వస్తువులు, వివరణ. ఫస్ట్ సముదాయం చూద్దాం. సముదాయాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే 6 సముదాయాలు తీసుకుందాం. అవి ఏంటో చూద్దాం. ఏ బి చూడండి 6 సముదాయాలు తీసుకుంటాం. 6 సముదాయాలు ఏంటి? ఏ బి సి డి ఈ ఎఫ్ అని 6 సముదాయాలు తీసుకుంటాం. ఎక్స్ వస్తువు ధర ఎంత అని చెప్పాము ఇక్కడ మనం. వినియోగదారు దగ్గర ఉన్న ఆదాయం ఎంత? 50 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్స్ వస్తువు ధర ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు ఎన్ని వస్తువులు? ఎక్స్ వస్తువు ధర 10 రూపాయలు. ఇప్పుడు 50 రూపాయలు ఎన్ని వస్తువులు వస్తాయి? ఎక్స్ వస్తువులు 5 వస్తువులు వస్తాయి. ఓకే, వినియోగదారు దగ్గర ఉన్న 50 రూపాయలు అయిపోయినాయి. 5 వస్తువులు కొనేశాడు. ఇంకా వై వస్తువులు కొంటే ద్రవ్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి 0. ఇది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు మనసు పెట్టి వినాలి. ఇన్ని రోజులు చెప్పి థియరీ కాబట్టి విని రాసేయచ్చు. ఇది అలా కాదు. ఈ టేబుల్ అర్థమైతేనే మీరు రాయగలుగుతారు. ఎగ్జామ్ లో డయాగ్రామ్స్ అవి వేయగలుగుతారు. టేబుల్ అర్థం కావాలి ఫస్ట్. ఓకే, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఓకే, ఎక్స్ వస్తువు ధర ఎంత? 10 రూపాయలు. 50 రూపాయలకి ఎన్ని వస్తువులు వస్తాయి? 5 వస్తువులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వై వస్తువు ధర ఎంత అంటే 5 రూపాయలు. అంటే మన దగ్గర ఉన్న 50 రూపాయలు ధర 5 వస్తువులు కొనేసాం. 5 × 10 50 రూపాయలు. సరిపోయింది కదా. ఓకే, వై వస్తువులు ఏమి 0. నెక్స్ట్ తర్వాత ఏం చేసామంటే మన దగ్గర ఉన్న ద్రవ్యంతో ఏం చేసామంటే ఎక్స్ వస్తువులు 4 కొన్నాం. అంటే ఎంత? 4 బదులు 40 రూపాయలు. ఇక్కడ చూడండి. 4 బదులు 40. వై వస్తువులు ఎన్ని వస్తాయి? 40 రూపాయలతో కొన్నాం. ఇంకెంత ఉంటాయి మన దగ్గర? 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలతో వై వస్తువులు ఉంటాయి. ఎన్ని వస్తాయి? వై వస్తువులు ఎన్ని వస్తాయి? 2 వస్తువులు వస్తాయి. కాబట్టి 2 × 5 10. 2 × 5 10. 40 ప్లస్ 10 కలిపి 50 రూపాయలు సరిపోయింది కదా. నెక్స్ట్ మూడవ సి సముదాయం చూద్దాం. సి సముదాయంలో ఎక్స్ వస్తువులు 3 వస్తువులు కొంటాడు. ఓకే, 3 వస్తువులు అంటే ఎంత? 3 బదులు 30 రూపాయలు. ఇంకా వినియోగదారు దగ్గర ఎంత ఉంది ఆదాయం? 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలతో వై వస్తువు ఎన్ని కొంటాడు? వై వస్తువు దగ్గర ఎంత? 5 రూపీస్. కాబట్టి ఎన్ని కొంటాడు? 4. 4 వస్తువులు కొంటాడు. ఎన్ని కొంటాడు? 4 వస్తువులు కొంటాడు అన్నమాట. అంటే 4 × 5 = 20. 50 లక్ష సరిపోయింది. 30 + 20 50. ఓకే, నెక్స్ట్ డి సముదాయం. డి సముదాయం చూస్తే ఎక్స్ వస్తువులు 2 కొన్నాడు. ఓకేనంటే ఏంటి? 2 బదులు 20 రూపాయలు. ఇక్కడ వివరణ ఇట్లా వేసుకుంది. 2 బదులు 20. ఓకే, ఇప్పుడు ఇంకా ఎంత ఉంటాయి వినియోగదారు దగ్గర? 20 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇంకా ఎంత ఉంటే 30 రూపాయలు. 30 రూపాయలతో వై వస్తువు ఎన్ని కొంటాడు? వై వస్తువు ఎంత అని చెప్పాము? 5 రూపాయలు అని చెప్పాము. ఎన్ని కొంటాడు? వై వస్తువులు 20 రూపాయలు అయింది కాబట్టి 30 రూపాయలు ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. 6 × 5 = 30. ఓకే, నెక్స్ట్ ఈ సముదాయం చూద్దాం. ఇప్పుడు ఈ సముదాయం చూస్తే ఈ సముదాయంలో ఎక్స్ వస్తువు 1 కొన్నాడు అనుకుందాం. ఎక్స్ వస్తువు 1 కొన్నాడు. అదేంటి? ఎక్స్ వస్తువు అంటే మీరు 5 స్టార్ చాక్లెట్ అనుకోండి. చాక్లెట్ అనుకోండి. ఓకేనా? ఈ చాక్లెట్ ఎంత? 1 కొన్నాడు చాక్లెట్. 1 వస్తువు కొన్నాడు ఎక్స్ వస్తువు. అంటే 1 × 10 10 రూపాయలు. ఇంకెంత వినియోగదారు దగ్గర? 40 రూపాయలు. 40 రూపాయలు ఎన్ని వస్తువులు కొన్నాడు? వై వస్తువులు. ఈ బిస్కెట్ అనుకోండి. ఓకేనా? ఇది బిస్కెట్ అనుకోండి.
బిస్కెట్ అనుకోండి, ఓకేనా? ఎన్ని కొంటాడు ఇప్పుడు? 8 కొంటాడు. 8 5 40 కదా. నెక్స్ట్ ఎఫ్ సముదాయంలో చూస్తే తన దగ్గర ఉన్న మొత్తం ద్రవ్యంతో వై వస్తువులు కొనేసాడు అనుకోండి, అంటే బిస్కెట్లే కొనేసాడు. చాక్లెట్ కొంతమంది బిస్కెట్లే కొనేసాడు. ఎన్ని ఎంత వై వస్తుంది ఎంత? ఒక బిస్కెట్ ధర ఎంత? డార్క్ పాండ్సీ బిస్కెట్స్ ఉన్నాయి కదా అనుకోండి, ఎగ్జాంపుల్ అది 5 రూపీస్ కదా ఒకటి సింగిల్ బిస్కెట్. ఎన్ని కొనడానికి 10 కొన 15 50 రూపాయలు. ఇంకా తన దగ్గర ద్రవ్యం మిగిలిందా? 15 50 రూపాయలు అయిపోయింది. ఎక్స్ వస్తువు కూడా ద్రవ్యం ఉందా? లేదు. కాబట్టి వై మీద ఖర్చు పెడతారు. ఎక్స్ మీద 0. ఇక చూడండి, ఎక్స్ లేదు కదా 0. వై ఎన్ని కొన్నాడు? 10 × 5 50. చూడండి ఇచ్చే ఒకసారి అర్థమైందా? టేబుల్ మొత్తం చెప్తాను చూడండి. ఏ నుంచి ఎఫ్ వరకు సముదాయాలు ఉన్నాయి. వినియోగం ఏం చేశారు? ఎక్స్ వస్తువులు వై వస్తువులు ఎలా కొంటాడో తెలియజేస్తున్నమాట. అంటే చూడండి, ఎక్స్ వస్తువులు ఏంటి? 5 స్టార్ చాక్లెట్ అనుకోండి, 10 రూపీస్ 5 స్టార్ చాక్లెట్. వై వస్తువు అంటే డార్క్ పాండ్సీ బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి, ఓకేనా? 5 రూపీస్ కదా బిస్కెట్ అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? ఎక్స్ వస్తువులో ఖర్చు పెట్టి 50 రూపాయలు. వై వస్తువులు కొన్నాడు, దాని దగ్గర ద్రవ్యం 50 రూపాయలు సరిపోయింది. చివరికి పట్టణం ఎవరు? అందుకే 50 సరిపోవాలి మొత్తం. ఓకే, నెక్స్ట్ బి సముదాయంలో చూస్తే ఎక్స్ వస్తువులు ఏం కొన్నాడు? 4 కొన్నాడు. 4 5 స్టార్ చాక్లెట్ కొన్నాడు. 4 × 40 రూపాయలు. ఇంకా 10 రూపాయలు ఏం కొన్నాడు? డార్క్ పాండ్సీ బిస్కెట్స్ కొన్నాడు అనమాట. ఎన్ని? 2 40 10 50 సరిపోయింది కదా. ఓకే, 40 10 = 50. నెక్స్ట్ సి సముదాయంలో 3 5 స్టార్ చాక్లెట్ కొన్నాడు. 3 10 30 రూపాయలు. నెక్స్ట్ ఇంకా 4 డార్క్ పాండ్సీ బిస్కెట్స్ కొన్నాడు. 30 20 50 రూపాయలు సరిపోయింది కదా. అది ఓకే. నెక్స్ట్ డి సముదాయంలో చూస్తే 2 చాక్లెట్లు కొన్నాడు. అంటే అంతా 20 రూపాయలు. ఇంకా 30 రూపాయలతో ఏం చేశాడు? 6 డార్క్ పాండ్సీ బిస్కెట్స్ కొన్నాడు అనమాట. సరిపోయింది 20 30 50. నెక్స్ట్ ఈ సముదాయం చూస్తే ఈ సముదాయంలో ఒక 5 స్టార్ చాక్లెట్ కొన్నాడు 10 రూపాయలు పెట్టి. ఇంకెంత? 40 రూపాయలు. 40 రూపాయలతో ఏం చేస్తాడు? డార్క్ పాండ్సీ బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు అనమాట. సరిపోయింది 10 40 50. ఓకే, నెక్స్ట్ ఎఫ్ సముదాయం. చివరిగా ఎఫ్ సముదాయం చూస్తే మొత్తం అన్ని కూడా డార్క్ పాండ్సీ బిస్కెట్సే కొనేసాడు. చాక్లెట్స్ కొనడానికి తన దగ్గర ద్రవ్యం లేదు కాబట్టి 50 సరిపోయింది కదా. ఈ విధంగా వినియోగదారుడు ఏం చేస్తాడంటే వీటిలో ఏ సముదాయం అయినా సరే తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని ఖర్చు పెడతాడు. ఈ విధంగా వినియోగదారుడు ఎలా ఖర్చు పెడతాడో తెలిపేదాన్ని బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ అని చెప్పి అంటారు. ఓకే, చూడండి, ఫస్ట్ మీరు ఈ డయాగ్రామ్ ఎలా వేయాలంటే ఎక్స్ అక్షం వేయాలి ఫస్ట్. ఓఎక్స్ అని. నెక్స్ట్ ఎక్స్ అక్షం వై అక్షం. ఎక్స్ అక్షం ఏం చూపించాలి? ఎక్స్ వస్తువులు. వై మీద వై వస్తువులు. ఈ డయాగ్రామ్ చాలా ఈజీ వేయడం, కానీ మీకు పట్టిక అర్థం అవ్వాలి. పట్టిక అర్థం అయితే డయాగ్రామ్ వేయగలుగుతారు, లేదంటే కనుక వేయలేరు. ఇప్పుడు చూడండి, ఎక్స్ వస్తువులు అన్ని మొత్తం టోటల్ చూడండి. ఎక్స్ వస్తువులు అన్ని 5 వస్తువులు, అంటే ఎక్స్ దగ్గర 5 పెట్టుకోండి. అన్ని వేసుకోకలేదు మీరు, నెంబర్స్ ఒకటి పెట్టుకుంటే చాలా. వై వస్తువులు ఎన్ని కొన్నాడు? 10. 5 దగ్గరగా ఉంటుంది, 10 దూరం ఉంటుంది కాబట్టి 5 దగ్గరికి వేసుకోండి, 10 కొంచెం దూరంగా వేసుకోండి. వై వస్తువులు అన్ని హైయెస్ట్ 10. ఇప్పుడు ఏం చేస్తే ఈ 2 కలిపితే వచ్చేది బడ్జెట్ రేఖ. ఈ బడ్జెట్ రేఖ ఏమున్నాయి? ఏ నుంచి ఎఫ్ వరకు సముదాయాలు ఉంటాయి. తర్వాత బి ఉంటుంది, నెక్స్ట్ సి ఉంటుంది, నెక్స్ట్ డి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎఫ్. ఈ సముదాయాలు ఏంటంటే ఈ బడ్జెట్ రేఖ మీదే ఉంటాయి అన్నమాట. ఓకేనా? అక్కడ ఇప్పుడు చూడండి, వినియోగదారుడు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న ద్రవ్యంతో ఈ ఏబి అనే బడ్జెట్ రేఖను దాటి మాత్రం తన వస్తువులు కొనలేడు. ఈ బడ్జెట్ పరిధిలోనే కొంటాడు. అంటే ఏంటి? తను కొనాలని ఏం కొంటాడు? ఏ సముదాయం అయితే ఏ సముదాయంలో 10 వై వస్తువులే కొనేయాడు. అదే ఎఫ్ సముదాయంలో 5 ఎక్స్ వస్తువులు కొన్నాడు. ఏ సముదాయంలో ఏం కొన్నాడు? 10 వై వస్తువులు కొన్నాడు. అదే ఎఫ్ సముదాయంలో 5 ఎక్స్ వస్తువులు కొన్నాడు. ఇంకా మిగతావన్నీ కూడా ఎక్స్ వై వస్తువులు సర్దుకుంటూ తన దగ్గర ఉన్న ద్రవ్యంతో 2 వస్తువులు కొన్నాడు. ఈ విధంగా బడ్జెట్ రేఖ అనేది వినియోగదారు తన వద్ద గల ద్రవ్యంతో ఆ వస్తువులను ఎలా కొంటాడో తెలిపే రేఖనే బడ్జెట్ రేఖ అని చెప్పి అంటారు. బడ్జెట్ రేఖ వాలు ఒక ఫార్ములా ఉంది.
బడ్జెట్ రేఖ వాడిన ఫార్ములా ఏంటి? పిఎక్స్ బై పివై అనేది ఫార్ములా అన్నమాట. ఓకేనా? అంటే ఎక్స్ వస్తువు ద్వారా వై వస్తువు ద్వారా ఆ బడ్జెట్ యొక్క వాడము బడ్జెట్ రేఖ యొక్క ఒకటి. హ్యావ్ యు అండర్స్టూడ్? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఈ విధంగా మీకు బడ్జెట్ రేఖ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాస్తే 5 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్కసారి బడ్జెట్ రేఖ 2 మార్క్స్ కూడా ఇస్తాడు. అటువంటిప్పుడు ఏం చేయాలి? నిర్వచనం రాసి డయాగ్రమ్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఈ టాపిక్ నేర్చుకుంటే ఎలా ఇచ్చినా సరే రాయగలుగుతారు. ఓకే, మురళీకృష్ణ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్. థ్యాంక్ యూ డి స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్.